ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు చెప్పిన విధంగా అధ్యక్ష, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో మరి సుమారుగా 150 ఏర్పాటు చేసినామని మంత్రి గారు చెప్తా ఉన్నారు, 250 అని చెప్తా ఉన్నారు. మిగతా నియోజకవర్గాలలో మున్సిపాలిటీ స్థాయిలో కూడా మరి ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ మున్సిపాలిటీ స్థాయిలో ఉన్నటువంటి కార్యాలయాల్లో కానీ అక్కడ ఏర్పాటు చేసేటువంటి ఆలోచన ప్రభుత్వం అనుకుంటే అవి కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని గౌరవ మంత్రి గారు కోరుతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా మహిళా సంఘాలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సీతక్క గారి నాయకత్వంలో మరి ఎస్హెచ్జి గ్రూపులకు ఎప్పుడు లేని విధంగా వడ్డీ లేని రుణాలు కావచ్చు, అదేవిధంగా ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో మహిళా సంఘాలకు సంబంధించి మరి వారి అభివృద్ధి కోసం మరి పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయడం కావచ్చు, అదేవిధంగా మన ఇవాళ అక్కా చెల్లెలకు ఉచితంగా ఇచ్చేటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఎస్హెచ్జి గ్రూపులకు సంబంధించి మరి మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేసి వచ్చేటువంటి ఆదాయంతో వారి సంఘాలను బలోపేతం చేయాలనే ఆలోచనతోటి ఈ ప్రభుత్వం మహిళల పట్ల చేస్తున్నటువంటి అభివృద్ధి పట్ల మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇంకా చాలా కార్యక్రమాలు ఈ ప్రభుత్వం మరి చేపడుతున్నటువంటి సందర్భంలో మహిళా సంఘాలకు సంబంధించి వారిని ఇంకా పెద్ద ఎత్తున కొత్త సంఘాలను ఏర్పాటు చేసి ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. మహిళల బలోపేతం కావడం వల్ల ఆ సంఘాలు బలోపేతం అవ్వడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరింత మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధ్యక్ష, అక్కగారికి ఈ క్యాంటీన్లు మళ్ళీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కనీసం నియోజక స్థాయిలో మరి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మరి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం మహిళా సంఘాలను బలోపేతం చేయాల్సిన ఆలోచనలో ఇంకా వారికి ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి ప్రభుత్వం మరింత మరి నిధులను కేటాయించి ముందుకెళ్లాలని గౌరవ మంత్రి గారు కోరుతూ ధన్యవాదాలు అధ్యక్ష.